విజయ్‌కి పవన్ సలహా ఇచ్చింది నిజమో కాదో తెలీదు గానీ, ప్రచారం మాత్రం జరుగుతున్నటువంటిది సర్కిల్స్‌లో. ఏంటంటే హీరో విజయ్ ఇప్పుడు టీవీకే పార్టీ పెట్టడం, అతను వాస్తవంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ద్రవిడ మున్నేట్ర కజగంకి సంబంధించినటువంటి పెరియార్ సిద్ధాంతాన్ని సమర్థిస్తాడు. అదే సందర్భంలో ద్రవిడ మున్నేట్ర కజగం డీఎంకే పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకం తాను అని చెప్తాడు. ప్రభుత్వంగా వాళ్ళు మారాలి, సైద్ధాంతికంగా అయితే బీజేపీకి శత్రువుని అని చెప్తుంటాడు. అట్లాంటి విజయ్‌ని ఎన్‌డీఏ వైపుకి తీసుకొచ్చే ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. అతనితో మాట్లాడాడు, అతనికి కమ్యూనికేట్ చేశాడు. ఇండివిడ్యువల్‌గా పోటీ చేస్తే ప్రజలు అంగీకరించట్లేదు. మీ తమిళనాడులోనే విజయకాంత్ చూసాం, శరత్ కుమార్‌ని చూసాం, అట్లాంటి వాళ్ళని చూసాం. ఈవెన్ మా అన్నయ్య పోటీ చేసినా కూడా వల్ల కాలేదు. హీరోలకి మంచి ఆదరణే ఉంటుంది తప్పించి, గెలవడం అనేది ఖచ్చితంగా కూటమితోనే సాధ్యం. నేను అట్లాగా విడిగా పోటీ చేసినప్పుడు దెబ్బతిన్నాను. చివరికి అంటే సిపిఐ, సిపిఎం, బీఎస్పీలతో పొత్తు పెట్టుకున్నా విడిగా పోటీ చేసినట్టే వాళ్ళకి అంత శక్తి లేదు కాబట్టి, అలాంటి సిచ్యుయేషనే ఇప్పుడు నువ్వు ఫేస్ చేయకుండా ఉండాలి అంటే, ఎందుకంటే ఆయన కూడా చిన్న చితక పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. అప్పుడు ఇక్కడ 2019 నాటి రిజల్టే అక్కడ కూడా మీకు వస్తుంది కాబట్టి ఎన్‌డీఏలో చేరండి అని చెప్పేసి, తద్వారా మీకు అవసరమైతే ముఖ్యమంత్రి షేరింగ్ ఏఐఏడీఎంకే విజయ్‌కి 2.5 ఇయర్స్ షేరింగ్ అంటే అనే కోణమా అంటే అది పవన్ కళ్యాణ్ చేతిలో లేదు. వాస్తవంగా పళనిస్వామి ఏఐఏడీఎంకే కూడా డీఎంకే ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు కానీ విజయ్‌ని తప్పుపట్టట్లేదు మొన్న జరిగిన తొక్కిసలాటకి. ఈ నేపథ్యంలో పళనిస్వామి సీఎంగా, డిప్యూటీ సీఎంగా విజయ్ ఉండడానికి ఒప్పుకునేటట్టయితే ఆ పొత్తు పవన్ కళ్యాణ్ వల్ల జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రాలో ఫార్ములా అక్కడ కూడా అమలు చేయమని విజయ్‌కి సూచిస్తున్నారు అన్నటువంటిది తాజాగా వినబడుతున్నది. పవన్ ధృవీకరించాల, విజయ్ ధృవీకరించాల.